ఫ్రెండ్స్, జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ముందుగానే చెప్పాను, అప్డేట్ ఇప్పుడు అఫీషియల్గా నిజమైంది. ఇప్పటికే నేను చెప్పాను కదా, నర్సింగ్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ త్వరలోనే ఇస్తారని. ఇప్పుడు అదే డేటు అఫీషియల్గా ఫిక్స్ అయింది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అఫీషియల్ డేట్స్ వచ్చిన తర్వాత మీకు అందిస్తూ ఉంటాం. ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నర్సింగ్ ఆఫీసర్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది మే 12వ తారీఖు 2026న నిర్వహించనున్నారు అనేది మనకి ఈ నోటిఫికేషన్ యొక్క అర్థం అండి. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకు ఫిక్స్ చేశారండి. రిపోర్టింగ్ టైం అనేది సాయంత్రం 4 గంటలకు ఫిక్స్ చేశారు. వెన్యూ విషయానికి వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్, కోటి, హైదరాబాద్లో ఈ కార్యక్రమం అనేది జరుగుతుందండి. వెన్యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్, కోటి, హైదరాబాద్లో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వెన్యూలోకి అలౌ చేస్తారు అని తెలిపారండి. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వెన్యూలోకి అలౌ చేస్తారని నోటిఫికేషన్లో తెలిపారండి. అలాగే ప్రతి క్యాండిడేటు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకురావాలండి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా తీసుకురావాలని కూడా మెన్షన్ చేశారండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ వైట్ యూనిఫామ్లో రావాలని అధికారికంగా సూచించారండి. నర్సింగ్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా వైట్ యూనిఫామ్లో రావాలని అధికారికంగా సూచించారు. ఫ్రెండ్స్, చాలామంది ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి అని టెన్షన్ పడుతున్నారు, కానీ మనం ముందుగానే చెప్పిన డేటు ఇప్పుడు అఫీషియల్ అయింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ముందుగా చెప్పిన డేట్ ఇప్పుడు అఫీషియల్ అయింది. ఈ సందర్భంగా ఎంపికైన అన్ని నర్సింగ్ ఆఫీసర్స్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూపులలో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ తెలంగాణ జాబ్ అప్డేట్స్ కోసం జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళొకసారి చెప్తున్నానండి, నర్సింగ్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. సెలెక్ట్ అయిన వాళ్ళు, నా ఛానల్లో ఫాలో అయిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.